ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామములో వందనాలు ప్రభువా. రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో దేవా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఆయన వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 25వ అధ్యాయం. సామెతలు 25వ అధ్యాయం. ఇవి సొలొమోను సామెతలే. యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని వ్యక్తి రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశమునకి భూమి మీద లోతును రాజులను అభిప్రాయము గూర్చి ఆలోచించు గోచరములు వెండిలో మాస్టర్ వేసిన ఎడల పూటం వేయవాడు పాత్ర ఎప్పుడు సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులు తొలగిన ఎడల అతని సింహాసనం నీతి స్థిరపరచబడును. రాజు ఎదుట డంబం చూపకము, గొప్పవారున్న చోట నిలవకము. ఈ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలే కదా. ఆలోచన లేక వ్యాజ్యమాడపోకము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచేదాన్ని అంతమునక నువ్వేం చేదు అని అనునేమో. నీ పొరుగువానితో నువ్వు వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల పొరుగువాడు నిన్ను అవమానపరిచి అందువల్ల నీకు కలిగిన అపకీర్తి అన్నిటికీ పోకుండును. సమయోచితముగా పలకబడిన మాటలు చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పళ్ళెము వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్టదో, అపరంజి ఆభరణ ఎట్టదో, వినుదాని చెవికి జ్ఞానము ఉపదేశము అట్టి వాడు. నమ్మకమైన దూత తమకు పంపబడిన వారికి కోతకాలపు మంచును చల్లదనం గిటువంటి వాడు తన యజమాని హృదయాన్ని తెప్పరిల్లా చేయను. కపట మనసుతో దానమిచ్చి డంబం చేయకము. వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుగు ఎముకలను నలగొట్టు. తేనె కనగంటి వారు తగినట్టు మట్టుకే త్రాగిన, అధికంగా త్రాగిన కక్కి వేదివేము. మాటి మాటికి నీ పొరుగు అన్నింటికి వెళ్ళకము. అతడు నీ యందు విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కుటసాక్ష్యం పలుకువాడు సమ్మెట ఖడ్గం వాడు గల పోలియన్లో. శ్రమకాలంలో విశ్వాసఘాతకులు ఆశ్రయించుట విరిగిన పళ్ళెంలో కీలు విరిగిన కాలుతో సమానం. దిక్కుచిత్తిన విధించేవాడు చలిదినమున పైబట్ట తీసివేయబడుతాను. సురేఖ మీద చెదరిపో వారితో సమానం. నీ పగవాడు ఆకలిగోని ఎడల వానికి భోజనం పెట్టు, తప్పిపోయిన వానికి దాహం. అట్లా చేటి చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టుచుండను, కొండగాడు నాలుక కోపదృష్టిని కలిగించును. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించడం మేలు. తప్పిపోయిన వానికి చల్లని నీరు ఎట్లుండును, దూరదేశం నుంచి వచ్చిన స్పర్శన అట్లుండును.
కలకలు చేయబడిన ఒకటియు చెదిరిపోయిన ఇల్లయు నీతిమంతుని దృష్టికి లోబడి సమానం. తేనె అధికంగా త్రాగటం మంచిది కాదు, దుర్లభమైన సంగతిని పరిశీలన చేయట అంత కారణము. ప్రాకారం లేక పాడైన పురమితును తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. ఇక్కడ కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. మరి దేవుడు సత్యమైన మాటలు మన ముందు ఉంచాడు. 6 రాజు ఎదుట డంబం చూపకము, గొప్పవారు ఉన్న చోట నిలవకము. నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని నీతో చెప్పడం నీకు మేలు కదా అంటారు. అంటే ఏం చేస్తుంటారు కొందరు, రాజు ఎదుట డంబం చూపకు. డంబం అంటే డబ్బ కొట్టుకుంటారు, కొందరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి చూపకము. మరి సపోజ్ ఎగ్జాంపుల్ ఎంపీ, ఎమ్మెల్యే ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్న కాడ ఇలాంటివి ఏమంటారు, రాజు ఎదుట డంబం చూపకము అంటే గొప్పలు చెప్పుకోవడం మంచి పద్ధతి కాదని ఇక్కడ చెప్తున్నారు. ఒకటి ఇక్కడికి రమ్మని చెప్పుడ నీకు మేలు కదా అంటే, మనం ఆడికి పోయి మన గొప్పతనం చెప్పుడ కంటే ఒకడు ఇక్కడికి రమ్మని చెప్పడానికి మేలు కదా అని అంటారు. అంటే డంబం చూపించుకోకూడదు, తన గొప్పలు ఎప్పటికీ చెప్పుకోకూడదు. ఇది మాట సత్యం. మన గురించి చెప్పాలంటే ఇతరులు చెప్పాలి, కానీ మన గురించి మనం చెప్పుకుంటే వాడు మనకు తెలిసిపోతుంది, వీడు తన గురించి చెప్పుకుంటున్నాడు అంటే. ఈ వాక్యం అర్థం అది. గొప్పవారు ఉన్న చోట నిలవకము, ఒకడు ఇక్కడికి రమ్మని చెప్పడం నీకు మేలేదా, అవును పలానా వ్యక్తి అయితే మంచివారు రాని ఇక్కడ రారా అంటే అది అట్లా పిలిస్తే నీకు మేలు కదా. నువ్వే వెళ్ళి డంబం చూపించుకొని చెప్తే అక్కడ నువ్వు బాగుండదని దేవుడు చెప్తాడు. నిజం, సత్యమైన మాట. ఆలోచన లేక వ్యాజ్యమాడకపోకము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి అంతమున ఇక నీవేం చదివేమో అని. ఆలోచన యొక్క వ్యాజ్యం అంటే గొడవలు పెట్టుకోడు, ఆలోచించాలి. గొడవలు సపోజ్ ఎక్కడైనా కొన్ని గొడవలు జరుగుతుంటాయి. ఫస్ట్ వివేచించే జ్ఞానం అనేది ఉండాలి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని వివేచించినాక తప్పు చేసిన వానికి కంపల్సరీ వానికి గద్దించాలి, చెప్పాలి. ఈనాడు అలా చేయట్లేరు. వాడు మళ్ళీ నన్ను కొడతాడేమో, వాడు నన్ను తిడతాడేమో అని కామునే వాళ్ళు ఉన్నారు. కొందరు ధైర్యం చేసుకొని మాట్లాడేవారు ఉన్నారు. కరెక్ట్, నిజం. ధైర్యం చేసుకొని మాట్లాడేవాడే వాడు కరెక్ట్ పర్సన్. అట్లనే ఉండాలి. కానీ వాడు ఏముంటాడో అని అలా ఉండకూడదు. తప్పు చేసినప్పుడు ఎమ్మటే చెప్పాలి, అది మంచివారి లక్షణం. నేను తప్పు చేసినా కదా సర్జించుకుంటే వాడిని మనం సంపాదించుకున్న వారం అవుతామట. ఆడట్నే పోతే నాకేంది, ఇప్పుడు అలానే చూస్తున్నారు. ఆడెట్లా పోతే నాకేంది, ఆడెట్లా వస్తే నాకేంది అంటే ఇంత జనాలు తయారేంటంటే అట్లానే తయారై. మరి ఇంకా దేవుని మాటలు లాస్ట్ 2 మాటలు చూసుకుందాం. గయ్యాలితో పెద్ద ఇంటి నుండి కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలంట. గయ్యాలి అంటే కొందరు ఇంట్లో ఎప్పుడు గయ్యాలితనం ఉంటుంది. లొల్లి ఉంటుంది. సైతాను కుటుంబాల్లో లొల్లి చేసి పెడతా ఉంటుంది. 24 గంటలు ఆ ఇంట్లో సౌండ్ వినపడుతూనే ఉంటుంది. సైతాను అల్లరికి కర్త. మరి దాని పని కుటుంబాలను చేసి పెడుతుంటారు. గయ్యాలతో పెద్ద ఇంటి నుండి కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం గయ్యాలు అని అంటారు. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి ఆ పేరు వేయండి. నువ్వు గయ్యాలు అంటారు. అంటే అచ్చగారు తిన్నామని దాని మీనింగ్. మిద్దె మీద ఒక మూలన కూర్చుంటాం. అందుకే ఎవరైనా బాగా అరసి
మనం వారితో పెట్టుకోలేక సపోజ్ వెళ్ళిపోతూ ఉంటాం. మనం పెట్టుకోలేము, వాళ్ళకి అదే ఆలోచనలో ఉంటాం. మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు అని దేవుడు వాక్యంలో చెప్పింది. ఎంత చక్కటి తప్పిగడిన వారికి నీ పగవానికి నీళ్ళిమ్ము, అట్లు చేట వాని మీద నిప్పులు కుప్పలు పోసినట్టు ఉంటుంది. మనము మన పగవారు అంటే దేవుడు మనకు పగాని పెట్టుకోకూడదు, కానీ మనకు గొడవలు అయినప్పుడు మనకి కొన్ని రోజుల దాకా మాటలు ఉండవు. మనంతా వాడు వచ్చి అరే అది ఇరాదు అన్నప్పుడు అప్పుడు మనం ఇవ్వాలంట. అర్థమైందా పాయింట్? ఇస్తున్నట్ట నిప్పులు కుప్పలు పోసినట్టు అంటే అంటే ఇక్కడ ద్వేషం పెంచుకోవడం కాదు, వాటి తప్పు తెలుసుకొని వచ్చిండు. కానీ వాడి హృదయంలో అదే ద్వేషం పెట్టుకుంటే వాడి కర్మ. మనకు ప్రేమతో అలా నీళ్ళైన వాడు అడిగింది ఇస్తే మనకి అక్కడనే క్రీస్తు ప్రేమను చూపించినట్టు ఉంటుంది. అందుకే దేవుడు ఒక చెప్పకూడదు, రెండో చెప్ప చూపించకూడదు. ఆ వాక్యం నేను చదివినప్పుడు ఇదేంటి తన అర్థం నాకు తెలియనప్పుడు ఒక దెబ్బ కొడితే రెండో చెప్పింది చూపించేవాళ్ళడు అని అనుకుంటే అది ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది. దేవుడు పగవానికి దాహం కొలినప్పుడు నీళ్ళు అలా చేయట నిప్పులు కుప్పలు పోసినట్టు ఉంటుంది. నేను ఇంత చేసిన వాడు నాకు నేను అడగంగానే ఇచ్చిండ్రా అన్న ఆలోచన మనకు వస్తుంది. అదే మంచి దేవుని బిడ్డ లక్షణం. మరి చెంప మీద కొడితే రెండు చెంప ఎంత చూపించేవాడు. నేను ఇంత కొట్టినా వీడు సపోర్ట్ చేయకుంటున్నాడు. దేవుడు వాడికే కళ్ళు తెరిపిస్తాడు. నువ్వు ఒక్కడ కొట్టినా నేను రెండు కొట్టి చూపిస్తా అంటే అక్కడ ఇక దేవుని అది మరి ఇప్పుడు నిత్య జీవితంలో మనకు జరుగుతున్నాయన్నీ జరుగుతున్నాయి. అందుకే దేవుడు చక్కటి బైబిల్ గ్రంథం ఇచ్చారు. ఈ మాటలు చదువుతుంటే మన జీవితంలో అన్నీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగలేదు. నా జీవితంలో ఎక్స్పీరియన్స్ కొన్ని జరిగినాయి. నా ఏజ్ అనుభవం దేవుడు చెప్పినట్టు వింటే దేవుడే చూసుకుంటాడు. ఆడపై మనం భారం వేస్తే దేవుడు చూసుకుంటాడు. మనసు నొప్పించే విధంగా కొందరు బిహేవ్ చేస్తుంటారు, అసలు తట్టుకోలేని విధంగా. కానీ మన మనసు దేవునిపై కుమ్మరించి విజ్ఞాపన చేయాలి. ఎవరు ఈ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎవరైతే మనల్ని హింస పెట్టి బాధపెట్టి ఉంటారో కన్నీటి ప్రార్థనతో ఆయన కడ విజ్ఞాపన చేయాలి. చూచుచున్న దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు న్యాయం తీర్చేవాడు. మన కష్టంలో, దుఃఖంలో, వేదనలో కన్నీటితో ఆయన కాడ విజ్ఞాపన చేస్తే మన ప్రార్థన వింటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈరోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభా. మా భవిష్యత్ ప్రణాళిక నేను ఏర్పాటు చేయండి ప్రభా. మేము నీపై ఆధారపడినాం ప్రభా. ఎవరి మీద మేము ఆధారపడలేదు. మాకు తల్లి తండ్రిగా దేవుడిగా మాకు ముందు నడిచమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళిక మా తమ్ముని విషయంలో జాబ్ కోసం సిద్ధపడుతున్నాడు. వాడిని జాబ్లో నిలబెట్టిన ఆయన దీవించి ఆశ్రయించిన ఆయన నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, నా భవిష్యత్తు విషయంలో కూడా నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమే నా ఇల్లు జరిగించండి ప్రభా. మాకు సరళపరచండి. గృహంలో సంతోషాన్ని నింపండి. సమకూర్చండి, సహాయపడండి. తమ్ముని విషయంలో, నా విషయంలో, మా ఇద్దరి వివాహాలు ఈ సంవత్సరం చేసుకోవాలనుకున్నాం ప్రభా. గృహంలో సంతోషాన్ని నింపండి. శక్తికుతంత్రాలు లేకొచ్చండి. అంధకార శక్తులు నజరైన యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభా. నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధిస్తున్నాను. శక్తికుతంత్రాలు లేకొచ్చండి ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను, వర్షాల కోసం ప్రార్థిస్తున్నాను నా దేవా. అయ్యా మరి నైనా నిజమే, రైతులు వర్షాల కోసం కనిపెడుతున్నారు ప్రభా. మా వైఖరి, మా పాపములను జ్ఞాపకం చేసుకో కదా దేవా. అయ్యా నువ్వు
కనికరం ప్రేమ కలిగిన జాలి కలిగిన దేవుడు, నీ దయ ప్రేమ కుమరించండి. ఆకాశ వాకిరిని గుర్తెరిగిన దేవుడు ప్రభా నైనా మరి దేవా, నీ మబ్బులని వర్షమును కురిపించండి, మంచి వర్షాలు అనుగ్రహించండి, కాలాలకు అనుగుణంగా వర్షములను అనుగ్రహించండి ప్రభా. నీ దయని పాలించమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను మరి ప్రభుత్వం కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభా, ప్రజలకు ఏం కావాలో అదే చేసే జ్ఞానమును దయచేయండి దేవానికి వందనాలు. మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రభా, సరైన నాయకుడిని ఎంచండి దేవా. ఈ రోజులలో రాజకీయం ప్రభా నాయన స్వార్థం అయిపోయింది. ఎవరికి వారి నిధులు నింపుకుంటున్నారు కానీ ప్రజలకు చేయాలనే ఆలోచన లేదు దేవా. అందుకోసమే నీ పాద సన్నిధిలో ఎత్తి పెడుతున్నాను. మంచి వ్యక్తిని నిర్ణయం చేయండి ప్రభా. నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. ప్రజలకు కావాల్సినది చేసే నాయకుల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా నీ దయని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. ఇంకా ప్రార్థిస్తున్నాను, అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. ముఖ్యంగా మతోన్మాదుల మనస్సును మార్చండి. యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మత ద్వేషాలు పెంచుకోండి. క్రైస్తవుల మీద చేస్తున్న దుష్ప్రచారాలు దేవా, మరి వారు చేసేవి తప్పని గ్రహించే ఆలోచన వారు పుట్టించండి దేవా. జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి విషయంలో స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి చేయబోయే మేలుల కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ ఈరోజు సమయం దీవెనకరంగా ఆవశ్యకంగా సిద్ధపరచమని శత్రు సాతానతలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాద క్రియల అనంతం నాశనమగునుగాక.